శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ సప్తవింశోధ్యాయ శంఖచూడుని జననము. సనత్కుమార ఉవాచ అధాన్యచెంబుచరితం ప్రేమత శృణువై మునే యస్య శ్రవణ మాత్రేణ శివభక్తిర్దృఢా భవేత్. శంఖచూడాభిదో వీరో దానవో దేవకంటకః యథా శివేన నిహతో రణమూర్ధ్ని త్రిశూలతః. తచ్చెంబుచరితం దివ్యం పవిత్రం పాపనాశనం శృణువ్యాస సుసంప్రీత్య వచ్మి సుస్నేహతస్తవ. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ ముని, మరి ఒక శంభుగాథను ప్రేమతో వినుము. దీనిని విన్నంత మాత్రాన శివుని అందలి భక్తి దృఢమగును. వీరుడు దేవతలను పీడించువాడు అగు శంఖచూడుడనే రాక్షసుని సంగ్రామరంగమున శివుడు త్రిశూలముతో ఏ విధముగా సంహరించెనో ఆ గాథను వినుము. ఓ వ్యాస, దివ్యము పవిత్రము పాపనాశము అగు ఆ శంభుగాథను నీ ఎందుగల స్నేహభావము వలన మిక్కిలి ప్రీతితో చెప్పుచున్నాను, వినుము. మారీచే స్తనయో ధాతు పుత్రోయ కశ్యపో ముని స ధర్మిష్ట సృష్టికర్త విద్యాజ్ఞప్త ప్రజాపతి దక్షప్రీత్యా దదౌ తస్మై నిజకన్యాస్త్రయోదశ. తాసాం ప్రసూతి ప్రసభం న కథ్యా బహువిస్తృత. యత్ర దేవాధి నిఖిలం చరాచరమభూజ్జగత్ విస్తరాత్తత్ ప్రవక్తుం చ కః క్షమోస్తి త్రిలోకకే. ప్రస్తుతం శృణు వృత్తాంతం శంభు లీలాన్వితం చయత్ తదేవ కథయామ్యాద్య శృణు భక్తి ప్రవర్ధనం. మరీచి ప్రజాపతి యొక్క కుమారుడు బ్రహ్మదేవుని పౌత్రుడగు కశ్యప మహర్షి పరమ ధర్మాత్ముడు. ఆయన బ్రహ్మచే ఆజ్ఞాపించబడిన వాడై సృష్టిని గావించిన ప్రజాపతి. దక్షుడు ఆయనకు తన 13 కుమార్తెలనిచ్చి ప్రీతితో వివాహమును చేసెను. మిక్కిలి విస్తరించిన వారి సంతానమును గూర్చి విపులముగా వర్ణించుట సాధ్యము కాదు. దేవతలు మొదలగు సమస్త స్థావర జంగమాత్మకమగు జగత్తు వారి సంతానమే. దాన్ని విస్తారముగా చెప్పగల సమర్థుడు ముల్లోకములలో ఎవరు గలరు? శంభుని లీలలతో కూడినది భక్తిని వర్ధిల్లజేయినది అగు ప్రస్తుత గాథను మాత్రమే ఇప్పుడు చెప్పెదను, విడువు. తాసు కశ్యప పత్నీషు ధనుస్త్వేకా వరాంగన మహారూపవతి సాధ్వి పతి సౌభాగ్యవర్ధిని. ఆసంస్తస్య ధనోఃపుత్ర బహవో బలవత్తరాః తేషాం నామాని నోచ్యంతే విస్తార భయతో మునే. తేష్వేకో విప్రచిత్తిస్తు మహాబల పరాక్రమః తత్పుత్రో ధార్మికో దంభో విష్ణుభక్తో జితేంద్రియః. ఆ కశ్యపుని భార్యలలో ధనువు అను ఒక సుందరి గలదు. ఆమె గొప్ప రూపవతి, పతివ్రత మరియు భర్త యొక్క సౌభాగ్యమును వృద్ధి చేయనది. ఆ ధనువునకు మహాబలశాలురగు అనేక పుత్రులు గలరు. ఓ ముని, విస్తార భయముచే వారి పేర్లను నేను చెప్పుటలేదు. వారిలో ఒకడు మహాబల పరాక్రమశాలియగు విప్రచిత్తి. అతని పుత్రుడగు దంభుడు ధర్మాత్ముడు, విష్ణుభక్తుడు మరియు ఇంద్రియజయము గలవాడు. నాసీత్తనయో వీరస్తతశ్చింతా పరోభవత్ శుక్రాచార్యం గురుం కృత్వా కృష్ణమంత్రమవాప్యచ. తపశ్చకార పరమం పుష్కరే లక్షవర్షకం కృష్ణమంత్రం జజాపైవ దృఢం బద్వాసనం చిరం. తపః ప్రకుర్వతస్తస్య మూర్ధ్నో నిసృత్య ప్రజ్వలత్ విససార చ సర్వత్ర తత్తేజో హి దుస్సహం సుదుస్సహం. ఆ వీరుడైన దంభునకు పుత్ర సంతానము లేకుండెను. ఆ కారణము వలన అతడు చింతాక్రాంతుడై శుక్రాచార్యుని గురువుగా చేసుకుని కృష్ణమంత్రమును స్వీకరించి పుష్కర తీర్థమునందు 1,00,000 సంవత్సరములు గొప్ప తపస్సు చేసెను. అతడు ఆసనమును దృఢముగా బంధించి చిరకాలము కృష్ణమంత్రమును మాత్రమే జపించెను. తపస్సును చేయుచున్న అతని శిరస్సు నుండి సహింప సఖ్యము కానిది జ్వాలలతో కూడినది అగు తేజస్సు ఉద్భవించి సర్వత్రా వ్యాపించెను. తేన తప్తా సురా సర్వే మునయో మనవస్తథా సునాసీరం పురస్కృత్య బ్రహ్మాణం శరణం యయుః. ప్రణమ్య చ విధాతారం దాతారం సర్వసంపదాం తుష్టువుర్వికలాః ప్రోచుస్స వృత్తాంతం విశేషతః. తదా కన్య విధాతాపి వైకుంఠం తైర్యయౌ సహ తదేవ విజ్ఞాపయితుం లిఖిలేన హి విష్ణవే. తత్ర గత్వా త్రిలోకేశం విష్ణుం రక్షాకరం పరం ప్రణమ్య తుష్టువు సర్వే కరౌ బద్ధ్వా వినమ్రకాః. దానిచే పీడితులైన సర్వదేవతలు మునులు మరియు మనువులు ఇంద్రుని ముందుడుకొని బ్రహ్మను శరణు వేడిరి.
దుఃఖితులై ఉన్నవారు సమస్త సంపదలను ఇచ్చే బ్రహ్మను నమస్కరించి స్తుతించి తమ వృత్తాంతమును విశేషముగా వివరించి చెప్పిరి. ఆ వృత్తాంతమును విని బ్రహ్మ వారితో కూడి అదే వృత్తాంతమును సమగ్రముగా విష్ణువునకు విన్నవించుట కొరకై వైకుంఠమునకు వెళ్ళెను. వారందరూ అతడుకు వెళ్ళి ముల్లోకములకు అధిపతి రక్షకుడు పరమాత్మయగు విష్ణువునకు ప్రణమిల్లి వినయముతో చేతులు కట్టుకొని స్తుతించిరి. దేవావూచు దేవదేవ న జానీమో జాతం కిం కారణం త్విహ సంతప్తా సకలా జాతా తేజసా కేన తద్వద తప్తాత్మనాం త్వమవీత దీనబంధోనుజీవినాం రక్షరక్ష రమానాథ శరణ్య శరణాగతాన్. దేవతలిట్లు పలికిరి, ఓ దేవదేవ, కారణమేమి పుట్టినదో తెలియకున్నది. మేమందరము ఈ బ్రహ్మాండములో తాపమును పొందుచున్నాము. దీనికి కారణమగు తేజస్సు ఏది చెప్పుము. ఓ దీనబంధు, తాపపీడితమైన మనస్సు గల నీ అనుచరులను నీవు రక్షించదవు. ఓ రమానాథ, శరణ్యుడవగు నీవు శరణు పొందిన మమ్ములను రక్షింపుము. సనత్కుమారౌ వాచ ఇతి శ్రుత్వా వచో విష్ణుర్బ్రహ్మాదీనాం దివోకసాం ఉవాచ విహసన్ ప్రేమ్న శరణాగతవత్సలః. సనత్కుమారుడిట్లు పలికెను, బ్రహ్మదేవతల ఈ మాటలను విని శరణాగతవత్సలుడగు విష్ణువు ప్రేమతో నవ్వి ఇట్లు పలికెను. విష్ణురువాచ సుస్వస్థా భవతా వ్యగ్ర న భయం కురుతామరాః నో పప్లవా భవిష్యంతే లయకాలో న విద్యతే దానవో దంభనామాహి మద్భక్తః కురుతే తపః పుత్రార్థి శమయిష్యామి తమహం వరదానతః. విష్ణువు ఇట్లు పలికెను, ఓ దేవతలారా, ఆందోళనను విడనాడి పూర్ణ స్వస్థతను పొందుడు. భయపడకుడు. ఉపద్రవములు ఏవీ రాబోవటలేదు. ఇది ప్రళయ సమయము కాదు. నా భక్తుడగు దంభుడనే దానవుడు పుత్రుని కోరి తపస్సును చేయుచున్నాడు. అతనికి వరమునిచ్చి ఆ తేజస్సును నేను చల్లార్చగలను. సనత్కుమారౌ వాచ ఇత్యుక్తాస్తే సురాస్సర్వే ధైర్యమాలంబ్య వైమునే యయుర్బ్రహ్మ దయస్సుస్త స్వస్వధామాని సర్వసః అచ్యుతోపి వరం దాతుం పుష్కరం సంజగామః తపశ్చరతి యత్రాసో దంభనామహి దానవః. సనత్కుమారిట్లు పలికెను, ఓ ముని, విష్ణువు ఇట్లు పలకగా బ్రహ్మాది దేవతలందరూ ధైర్యమును స్వస్థతను పొంది అన్ని వైపులలో గల తమ తమ స్థానములకు వెళ్ళిరి. అచ్యుతుడు కూడా దంభుడనే దానవుడు తపస్సు చేయుచున్న పుష్కరమునకు వరమునిచ్చుట కొరకై వెళ్ళెను. తత్ర గత్వా వరం బ్రూహీత్యువాచ పరిస్సాంత్వయన్ గిరా సూనృతయా భక్తం జపంతం స్వమనుహరిః తచ్చుత్వా వచనం విష్ణోర్దృష్ట్వా తం చ పురస్థితం ప్రణనామ మహాభక్త్యా తుష్టావచ పునఃపునః. విష్ణువు అతడికి వెళ్ళి తన మంత్రమును జపించుచున్న ఆ భక్తుని మధురమగు వచనములతో ఉత్సాహపరిచి వరమును కోరుకొనుము అని పలికెను. అతడు తన ఎదుట నిలబడి ఉన్న విష్ణువుని గాంచి ఆయన పలుకులను విని మహాభక్తితో ప్రణమిల్లి పలుమార్లు స్తుతించెను. దంభౌవాచ దేవదేవ నమస్తేస్తు పుండరీక విలోచన రమానాథ త్రిలోకేశ కృపాం కురు మమోపరి స్వభక్తం తనయం దేహి మహాబల పరాక్రమం త్రిలోక జైనం వీరమజేయం చ దివోకసాం. దంభుడిట్లు పలికెను, ఓ దేవదేవా, నీకు నమస్కారము. పద్మముల వంటి కన్నులు గలవాడా లక్ష్మీపతి త్రిలోకనాథ, నాపై దయను చూపుము. నీ భక్తుడు గొప్ప బలపరాక్రమము గలవాడు, ముల్లోకములను జయించువాడు, వీరుడు, దేవతలకైనను జయింప సఖ్యము కానివాడు అగు పుత్రుని ఇమ్ము. సనత్కుమారౌ వాచ ఇత్యుక్తో దానవేంద్రేణ తం వరం ప్రదదౌ హరిః నివర్త్య చోగ్ర తస్సోంతరాధాన్మునే గతే హరౌ దానవేంద్రః కృత్వా తస్యై దిశే నమః జగామ స్వగృహం సిద్ధతపాః పూర్ణమనోరథః కాళేనాల్పేన తత్పత్ని స గర్భా భాగ్యవత్యభూత్ రరాజ తేజసాత్యంతం రోచయంతి గృహాంతరం. ఓ ముని, ఆ రాక్షసేంద్రుడు ఇట్లు కోరగా విష్ణువు అతనికి ఆ వరమునిచ్చి కఠినమగు తపస్సును విరమింపజేసి తరువాత అంతర్ధానము చెందెను. విష్ణువు అంతర్ధానమైన తరువాత ఆ రాక్షసేంద్రుడు ఆ దిక్కునకు నమస్కారము చేసెను. అతని తపస్సు సిద్ధించెను. అతని కోరిక ఈడేరెను. అప్పుడు అతడు తన గృహమునకు వెళ్ళెను. కొద్ది కాలంలో భాగ్యవంతురాలగు అతని భార్య గర్భవతి అయి తన తేజస్సుతో ఇంటి లోపల భాగములను మిక్కిలి ప్రకాశింపజేయుచూ శోభిల్లెను. సుదామా నామ గోపోయో కృష్ణస్య పార్షదాగ్రణీః తస్యా గర్భే వివేశాసో రాధా సప్తశ్చ యన్మునే అసూత సమయే సాధ్వి సుప్రభం తనయం తతః జాతకర్మ చకారాసో పితాహూయ మునీన్ బహూన్. ఓ ముని, శ్రీకృష్ణుని అనుయాయులలో మొదటివాడు రాధచే శపింపబడినవాడు అగు సుదాముడనే గోపాలకుడు ఆమె గర్భములో ప్రవేశించి ఉండను. తరువాత ఆ పతివ్రత నెలలు నిండిన పిదప గొప్ప తేజస్సు గల పుత్రుని గనెను. తండ్రి అనేక మహర్షులను పిలిపించి ఆ బాలుని జాతకర్మను చేయించెను.
ఉత్సవస్సు మహానాసి తస్మిన్ జాతే ద్విజోత్తమ నామచక్రే పితా తస్య శంఖచూడేతి సద్దినే పితుర్గేహే స వవృధే శుక్లపక్షే యథాశసి అంతేభ్యస్త విద్యస్తు స బభూవ సుదీప్తిమాన్ స బాలక్రీడయా నిత్యం పిత్రోర్హర్షం తతానః ప్రియో బభూవ సర్వేషాం కులజానాం విశేషతః. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఆ బాలుడు జన్మించగానే గొప్ప ఉత్సవము జరిగెను. వానికి తండ్రి శుభముహూర్తమునందు శంఖచూడు అని నామకరణమును చేసెను. ఆ బాలుడు తండ్రి గృహములో శుక్లపక్ష చంద్రుని వలె పెరిగెను. గొప్ప తేజస్సు గల ఆ బాలుడు బాల్యమునందే విద్యలను అభ్యసించెను. ఆ బాలుడు ఆటపాటలతో నిత్యము తల్లిదండ్రుల ఆనందమును విస్తరింపజేసెను. బంధువర్గంలోని వారందరికీ ఆ బాలుడు విశేషించి ప్రీతిపాత్రుడాయెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే శంఖచూడోత్పత్తి వర్ణనం నామ సప్తవింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో శంఖచూడోత్పత్తి వర్ణనమనే 27వ అధ్యాయము ముగిసినది.